రేషన్ కార్డుల కోసానికి మీ సేవా కేంద్రాల చుట్టూ ఆఫీసర్ల చుట్టూ తిరిగి తిరిగి జనాలు అవస్థలు పడుతున్నారన్న ముచ్చట్లు మన రచ్చబండ ముచ్చట్ల చెప్పుకుంటూనే ఉన్నాం కదా. మొత్తానికైతే అట్లా అవస్థ పడేటోళ్లకు సీఎం రేవంత్ అన్న శుభవార్త చెప్పిండుల్లో. మరి ఆ శుభవార్త ఏందో తెలవాలంటే ఈ వార్త పురాగా చూడాల్సిందే. చూద్దాం పాండ్రి. ఇయాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పౌర సరఫరాల శాఖ అధికారులతోనే మీటింగ్ పెట్టిన సీఎం రేవంత్ అన్న కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చిండు. అర్హులైన వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇయ్యాలి. ఇప్పటికే దరఖాస్తులు చేసుకున్నోళ్ళు మళ్ళా దరఖాస్తు చేసుకుంటా జనాలకు అవగాహన కల్పియాలని కూడా చెప్పుకొచ్చిండు. ఇక ఎమ్మెల్యే ఎన్నికల కోడ్ అమలులో లేని జిల్లాలలో ఎంబట్నే రేషన్ కార్డులు ఇచ్చేటట్లు చూడురని అధికారులకు చెప్పిండు. అట్లనే కొత్త రేషన్ కార్డులు ఎట్లుండాలో దానికి సంబంధించి కొన్ని డిజైన్లను కూడా ఈ మీటింగ్ లో పరిశీలన చేసిరట. మొత్తానికైతే ఇప్పట్లా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం లేదు కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అయిపోగానే కొత్తగా దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇస్తారన్నట్టు. మరిగా జనాలు రేషన్ కార్డుల గురించి మీరు ఆగం కాకుర్రి, దానికోసం సర్కార్ అన్ని తీర్ల చర్యలు తీసుకుంటున్నదని చెప్పబట్టారు కొందరు చేతిపాటి లీడర్లు. ఒకవేళ ఈ విడతల రేషన్ కార్డులు రాకున్నా మళ్ళా దరఖాస్తు పెట్టుకుంటే వచ్చేటట్టు చేస్తామని అంటున్నారు. సీఎం రేవంత్ అన్న మీటింగ్ పెట్టి మరీ రేషన్ కార్డులు జల్దీనే ఇయ్యాలని చెప్పిండు కాబట్టి ఎంత తొందరగా ఇస్తారో చూడాలి మరి.